ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో తీసుకునే ఇంజెక్షన్స్ వల్ల లావు అవుతున్నాం లేదా వెయిట్ పెరుగుతున్నాం అని చాలామంది అనుకుంటారు. సో, యూజువల్‌గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళలో మనం ఇచ్చేది గొనిడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటే హార్మోన్ ఇంజెక్షన్స్ అనమాట. ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల ఒక 1 ఆర్ హాఫ్ టు 1 కేజ్ అనేది కొంచెం వాటర్ రిటెన్షన్ ఉంటది కాబట్టి, ఆ పర్టిక్యులర్ ఇంజెక్షన్స్ చేయించుకునే టైంలో కొంచెం ఒక 1-2 కేజీస్ వెయిట్ గెయిన్ అయితే కనిపిస్తుంది. బట్ తర్వాత ఇంజెక్షన్స్ అయిపోయి మీరు నార్మల్‌గా అయిపోయాక ఈ వెయిట్ గెయిన్ అనేది ఉండదు. సో, అది యూజువల్‌గా తగ్గిపోతది. చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్న కాడ నుంచే లావు అవుతున్నాం, దానివల్లే మేము ఇంత వెయిట్ పెరిగామని చెప్తూ ఉంటారు. ఇంజెక్షన్స్ వల్ల, టాబ్లెట్స్ వల్ల అయితే అంత వెయిట్ గెయిన్, హెవీ వెయిట్ గెయిన్ ఒక 10 కేజీస్, 15 కేజీస్ ఆర్ 5-10 కేజీస్ కూడా యూజువల్‌గా వెయిట్ గెయిన్ అయితే ఉండదు. యూజువల్‌గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ట్రీట్మెంట్‌లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఎక్కువ రెస్ట్‌లో ఉండటం, లేదా స్ట్రెస్ వల్ల ఎక్కువ తినడం, లేదా ఇర్రెగ్యులర్‌గా తినడం, వీటి వల్ల వెయిట్ గెయిన్ ఉంటది. కానీ మనం ఇచ్చే ఇంజెక్షన్స్ వల్లో లేదా టాబ్లెట్స్ వల్లో హెవీ వెయిట్ గెయిన్ అనేది ఎవ్వరికీ ఉండదు. సో, ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి వెయిట్ గెయిన్ అవుతున్నారు అనేది మాత్రం అపోహ. సో, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు హెల్తీ డైట్, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తే ఈ వెయిట్ గెయిన్ అనేది ఉండదు.